Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. ఈరోజు ఈ క్లాస్లో మనం జనవరి 26 అండ్ జనవరి 27కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్తో డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ది కరెంట్ అఫైర్స్. బ్రెయిన్ బజ్ అకాడమీ కమ్స్ అప్ విత్ న్యూ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ కాల్డ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. మీకు ఈ క్లాస్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ క్లాస్ అయితే చివరి వరకు చూడండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు brainbudgeacademy.com వెబ్సైట్లో చదువుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ రెగ్యులర్లీ. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే, రిపబ్లిక్ డే పరేడ్ ట్యాప్స్ ఇంటూ హెరిటేజ్, డైవర్సిటీ అండ్ మిలిటరీ మైట్. ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూస్తే ఏం చెప్తున్నారంటే, జనవరి 26న మన భారతదేశంలో రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. అవునా, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. సో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశం యొక్క హెరిటేజ్, డైవర్సిటీ అండ్ మిలిటరీ మైట్ అయితే క్లియర్గా ఈ రిపబ్లిక్ డేలో కనిపించింది అనేది దీంట్లో మనకి చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ రిపబ్లిక్ డే గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 2025 జనవరి 26వ తేదీన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇండియాస్ 76th రిపబ్లిక్ డే, దట్ ఈస్ 26th జనవరి 2025. ఎన్నవ రిపబ్లిక్ డే జరుపుకున్నాం 2025 జనవరి 26న అని అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈస్ ద 76th రిపబ్లిక్ డే. ఎప్పుడు? జనవరి 26, 2025. అండ్ ఈ 2025 జనవరి 26న మనం జరుపుకున్నటువంటి 76th రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటి అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ ద థీమ్, దట్ ఈస్ స్వర్ణిం భారత్, వారసత్వం మరియు అభివృద్ధి. గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క థీమ్. అంటే గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద థీమ్. అంటే మన భారతదేశం యొక్క వారసత్వాన్ని మనం కాపాడుకుంటానే మన భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాం. అండ్ గోల్డెన్ ఇండియాగా భారతదేశం నిలుస్తుందని చెప్పేసి ఈ థీమ్లో అయితే క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. అండ్ 2025వ సంవత్సరానికి గాను జనవరి 26, 76వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మన భారతదేశం ఆహ్వానించినటువంటి వ్యక్తి, భారతదేశంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథి ఎవరంటే, దట్ ఈస్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. ప్రభావో సుబియాంటో, యూ షుడ్ రిమెంబర్ అండి. ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయినా ప్రస్తుతం ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు. అండ్ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ఎందుకు అసలు జనవరి 26వ తేదీనే జరుపుకుంటా ఉన్నాం? దీని యొక్క చరిత్ర మనం చూస్తే, యాక్చువల్గా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి టైంలోనే 1929వ సంవత్సరంలో మన భారతదేశంలో పూర్ణ స్వరాజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పూర్ణ స్వరాజ్ని అనౌన్స్ చేసి మన భారత జాతీయ జెండాని జవహర్లాల్ నెహ్రూ రావి నది ఒడ్డున ఎగురవేయడం జరిగింది. ఆ రోజు 1929 జనవరి 26. ఓకేనా, ద డేట్ జనవరి 26. సో కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన దీన్ని ఇండిపెండెన్స్ డేగా పరిగణిస్తూ జనవరి 26వ తేదీని మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చి దాన్ని గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా అనౌన్స్ చేసి మన భారతదేశంలో మనం ఆ ప్రాముఖ్యత అయితే ఆ రోజుకి ఇవ్వడం జరిగింది. సో స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆగస్టు 15వ తేదీన, అలాగే రిపబ్లిక్ డేని జనవరి 26వ తేదీన జరుపుకుంటూ ఉన్నాం. ఓకేనా, రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు నవంబర్ 26. ఈ నవంబర్ 26ని మన భారతదేశంలో లా డేగా జరుపుకుంటూ ఉన్నాం, అలాగే కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు జనవరి 26. కాబట్టి ఇది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. అంటే ఇది ఆమోదించినటువంటి రోజు నవంబర్ 26. అండ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు 1950 జనవరి 26. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే, ఎందుకు జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు? అవునా,
సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, భారతదేశం గణతంత్ర దేశంగా మారినటువంటి రోజు, మన భారతదేశంలో ప్రజాస్వామ్య విలువల్ని మనం ప్రోత్సహిస్తూ ఒక ఉత్సవంగా జరుపుకునేటువంటి రోజు, భారతదేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిది ప్రధానంగా భారత ప్రజలకి ఇక్కడ కల్పించడం జరిగింది. సో కాబట్టి అదే అమల్లోకి వచ్చినటువంటి రోజు, సాంస్కృతిక వారసత్వం ప్రదర్శించడం జరుగుతుంది, జాతీయ ఐక్యతని ఈరోజు ప్రోత్సహించడం జరుగుతుంది, అండ్ స్వాతంత్ర పోరాట యోధులకి నివాళులు అర్పించడం జరుగుతుందండి. అండ్ భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేది ఈ రోజున యాక్చువల్గా భారత రాష్ట్రపతి మన జాతీయ జెండాని ఆవిష్కరిస్తారండి. అండ్ ఆగస్టు 15th అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి ఆవిష్కరించడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి గణతంత్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు వీ షుడ్ నో. ఓకేనా? సో అండ్ దీంట్లో మనకి ఎక్కువగా మెయిన్గా ఫోకస్ చేసి ఇప్పుడు కరెంట్ అఫైర్కి సంబంధించి అడిగేటువంటివి దీని యొక్క థీమ్ మనకి ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. యూ షుడ్ రిమెంబర్ ద థీమ్. అలాగే ముఖ్య అతిథి ఎవరు అని సింపుల్గా అడుగుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇండోర్ మరియు ఉదయ్పూర్ ఇవి రెండు కూడా మన భారతదేశంలో మొదటి భారతీయ వెట్లాండ్ గుర్తింపు పొందినటువంటి నగరాలుగా నిలిచాయండి. ఓకే, చిత్తడి నేలలు అంటాం. ఓకేనా? చిత్తడి నేలలుగా మన భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి నగరాలు ఈ రెండు నగరాలు ఇండోర్, ఉదయ్పూర్. ఫస్ట్ టైం ఈ విధంగా వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అంటారు. సో వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ WCA దీని యొక్క ఫుల్ ఫామ్ వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్. మన భారతదేశం నుంచి వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్గా అనౌన్స్ చేయబడినటువంటి ఫస్ట్ సిటీస్ ఏంటంటే దట్ ఈస్ వన్ ఈజ్ ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, అలాగే మరొకటి ఉదయ్పూర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. అవునా? ఇవి రెండింటినీ అనౌన్స్ చేశారు. భారతదేశం నుంచి మొదటి వెట్లాండ్ అక్రిడిటేషన్ పొందినటువంటి నగరాలండి ఇవి రెండు కూడా. అండ్ ఇండోర్ వచ్చేసరికి సిర్పూర్ సరస్సు ఉంటుంది దీంట్లో. ఇండోర్లో రామ్సర్ సైట్గా కూడా దీన్ని అనౌన్స్ చేస్తున్నారు. అలాగే పక్షి సంరక్షణ కేంద్రం కూడా దీంట్లో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఇండోర్లో. అండ్ ఉదయ్పూర్కి వచ్చేసరికి 5 ప్రధాన వెట్లాండ్లు ఉన్నాయి. పిచోలా వెట్లాండ్, ఫతే సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్, దూద్ తలై ఇవన్నీ కూడా ఉదయ్పూర్లో ఉండేటువంటి వెట్లాండ్స్. సో కాబట్టి ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఈ విధంగా వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అనౌన్స్ చేయడం ఎందుకు అనౌన్స్ చేస్తారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాలంటరీ సిస్టమ్ దాంట్లో ఉంటుంది. అంతర్జాతీయంగా ఆ నగరాలని గుర్తింపు పొందే అని చెప్పడానికి దీని ద్వారా ఏమవుతుందంటే పర్యాటకులు పెరగడం జరుగుతుంది. యాక్చువల్గా COP12 ఏదైతే జరిగిందో 2015 సంవత్సరంలో ఉరుగ్వేలో దాంట్లో ఆమోదించారండి వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్ అనేటువంటిది. సో ఈ విధంగా వన్స్ అనౌన్స్ చేస్తే ఈ సిటీస్ని వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్గా వాటికి గుర్తింపు 6 సంవత్సరాలు ఉంటుంది. సో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అనౌన్స్ చేయొచ్చు, లేదంటే 6 సంవత్సరాల తర్వాత గుర్తింపు అనేది పోతుంది. సో ఈ విధంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ చేయాలంటే కొన్ని ప్రమాణాలు వీళ్ళు తీసుకుంటున్నారు. రామ్సర్ సైట్లు ఆ నగర పరిధిలో ఉండాలి. తర్వాత సంరక్షణ చర్యలు అక్కడ అమలు చేస్తూ ఉండాలి. పునరుద్ధరణ నిర్వహణ చర్యలు చేస్తూ ఉండాలి. ఆ నగర భూ ఉపయోగ ప్రణాళికలో వెట్లాండ్లని వాళ్ళు సమగ్రపరుస్తూ ఉండాలి. ప్రజల అవగాహన, లోకల్ పాలసీ పేషన్ ప్రోత్సహించాలి. స్థానిక నిర్వహణ కమిటీ అక్కడ ఏర్పాటు చేసి ఉండాలి. సో ఈ ప్రమాణాలు తీసుకొని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే వెట్లాండ్ని సంరక్షించడం, అక్కడ చిత్తడి నేలని సంరక్షించడం, వాటిని తెలివిగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యతగా మనం చెప్పొచ్చు. అలాగే ఆర్థిక సామాజిక ప్రయోజనాలు వాటి ద్వారా అందించడం అండ్ అమృత్ ధరోహర్ ఆవిష్కరణకి మద్దతు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్లో ప్రాముఖ్యతగా మనం చెప్పొచ్చు. అండ్ వీటిని యాక్చువల్లీ రామ్సర్ కన్వెన్షన్లో తీసుకున్నటువంటి డెసిషన్. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం అండి. 1971 సంవత్సరంలో దీన్ని ఆమోదించారు. 1975 సంవత్సరం నుంచి ఈ రామ్సర్ కన్వెన్షన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో 85 రామ్సర్ సైట్లు ఉన్నాయి. 85 రామ్సర్ సైట్లు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈ వెట్లాండ్ సిటీ అక్రిడిటేషన్కి సంబంధించి ఇండోర్ అండ్ ఉదయ్పూర్ రెండింటిని మన భారతదేశం నుంచి మొదటి వెట్లాండ్ అక్రిడిటేషన్ పొందినటువంటి నగరాలుగా ఇవైతే ప్రస్తుతం నిలిచాయి. నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అజ్మతుల్లా ఉమర్జాయ్ ఈయన ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అండి. ఈయన 2024వ సంవత్సరానికి గాను ICC పురుషుల ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందడం జరిగింది.
సో ఐసీసీ ఇప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. దాంట్లో ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందినటువంటి వారు అజ్మతుల్లా ఉమర్జయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క క్రికెటర్ అండి. ఓకేనా. సో ఈ అవార్డుని అయితే ఈయన రీసెంట్గా పొందడం జరిగింది. సో వార్షికంగా ఇచ్చేటువంటి అవార్డు ఇది. ఓడిఐ వన్డే అంటే 50 ఓవర్స్ క్రికెట్ మ్యాచెస్ ఉంటాయి కదా, వాటిలో అద్భుత ప్రదర్శన చేసినటువంటి వారికి ఈ అవార్డుని ఇస్తారు. సో ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ముత్తై మురళీధరన్ ఇలాంటి వారు ఈ అవార్డుని పొంది ఉన్నారు. సో ఈయన వ్యక్తిగత ప్రతిభని, జట్టు ప్రభావాన్ని గుర్తించడంలో ఈ అవార్డు అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు కొన్ని ఐసీసీ అవార్డ్స్ అనౌన్స్ చేశారు 2024 సంవత్సరానికి గాను. అవార్డ్స్ లిస్ట్ అంతా కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో వన్స్ కంప్లీట్గా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ లిస్ట్ అయితే మనం తీసుకుందాం. సో ఐసీసీ అవార్డు 2024 సంవత్సరానికి గాను ఉత్తమ ఆటగాళ్ళుగా అవార్డ్స్ పొందినటువంటి వారు, లైక్ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందినటువంటి వారు జస్ప్రీత్ బుమ్రా, భారతదేశానికి చెందినటువంటి క్రికెటర్. మహిళల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది స్మృతి మందాన, భారతదేశ క్రికెటర్. పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది అజ్మతుల్లా ఉమర్జయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క క్రికెటర్. అండ్ పురుషుల T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది హర్షదీప్ సింగ్, భారతదేశ క్రికెటర్. మహిళల T20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది మెలీ కేర్. ఓకేనా. T20 ఓడిఐ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అసోసియేట్ క్రికెట్ అవార్డులు వచ్చేసరికి మహిళా అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది ఈషా ఓజా, భారతదేశ క్రికెటర్. పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది గెర్హార్డ్ ఎరాస్మస్, నమీబియా దేశానికి చెందినటువంటి ప్లేయర్ అండి. తర్వాత ఎమర్జింగ్ క్రికెటర్స్ అవార్డ్స్కి వచ్చేసరికి మహిళల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది అన్నేరి డెర్క్సెన్, దక్షిణాఫ్రికా దేశం యొక్క క్రికెటర్. అలాగే పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది కామిందు మెండిస్, శ్రీలంక దేశానికి చెందినటువంటి క్రికెట్ ప్లేయర్. అండ్ 2024 సంవత్సరానికి గాను ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందినటువంటి వారు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన బెస్ట్ ఎంపైర్గా నిలిచారండి. ఇవి కొన్ని అవార్డ్స్ అండ్ కంప్లీట్ అవార్డ్స్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఐ స్కూల్ సిన్నర్ టవర్స్ ఓవర్ జ్వరేవ్ రిటైన్స్ టైటిల్. ఇది యాక్చువల్లీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఆస్ట్రేలియా ఓపెన్ 2025. సో ఆస్ట్రేలియా ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత గురించి మనం డిస్కస్ చేసాం. కీస్ విజేతగా నిలిచారు. అండ్ ఇది వచ్చేసరికి 2025 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్లో విజేతగా నిలిచినటువంటి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దీంట్లో విజేతగా నిలిచింది సిన్నర్, రన్నరప్గా నిలిచింది జ్వరేవ్. ఓకే. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2025 విజేత ఎవరు? దట్ ఈస్ జానిక్ సిన్నర్ దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఇటలీ దేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అండి, జానిక్ సిన్నర్. అండ్ దీంట్లో రన్నరప్గా నిలిచింది ఎవరు? రన్నరప్గా నిలిచింది అలెగ్జాండర్ జ్వరేవ్, జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్. ఓకే. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2025 దీన్ని ఎక్కడ నిర్వహించారండి? ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ పార్క్లో నిర్వహించడం జరిగింది. అండ్ ఈ విజేతకి సంబంధించి జానిక్ సిన్నర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం తీసుకుంటే 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని ఈయన ఇప్పటివరకు సొంతం చేసుకున్నారు. ఈ విధంగా 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని సొంతం చేసుకున్నటువంటి ఫస్ట్ ఇటాలియన్గా ఈయన రికార్డు సృష్టించడం జరిగింది. అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని ఈయన సొంతం చేసుకున్నారు. 21 మ్యాచ్ల్లో ఈయన ఇప్పటివరకు గెలుచున్నారు. 19వ కెరీర్ టైటిల్గా అయితే దీన్ని చెప్తాం. అండ్ పురుషుల టెన్నిస్లో ఈయన అయితే ఇప్పుడు ఆధిపత్యం సాధించున్నారండి. అండ్ సిన్నర్ ఈయన లెజెండరీ ఛాంపియన్స్ గ్రూప్లో నిలిచారు. ఇప్పటి వరకు ఈ విధంగా 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని పొందినటువంటి వారు అగస్సీ, ఫెడరర్, జోకోవిచ్. సో వీరి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈయన జానిక్ సిన్నర్ ఈ కేటగిరీలో నిలవడం జరిగిందండి. జానిక్ సిన్నర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ది వరల్డ్ నెంబర్ 1 బికమ్స్ ది ఫస్ట్ ఇటాలియన్ మ్యాన్ ఆర్ ఉమెన్ టు విన్ 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఫస్ట్ ప్రజెంట్ ఈయన వరల్డ్ నెంబర్ 1గా ఉన్నారు. అండ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 3 గెలిచినటువంటి ఫస్ట్ పురుషు ప్లేయర్ అయినా మహిళా ప్లేయర్ అయినా ఇటలీ దేశం నుంచి హీఈస్ ద ఫస్ట్ వన్. ఓకే. దట్ ఈస్ ద జానిక్ సిన్నర్.
ఓకేనా. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం తీసుకుంటే ది ఫస్ట్ మ్యాన్ టు సక్సెస్ఫుల్లీ డిఫెండ్ హిస్ మెయిడెన్ మేజర్ టైటిల్ సిన్స్ నాదలెట్ 2006 ఫ్రెంచ్ ఓపెన్ అండ్ ద ఓన్లీ థర్డ్ యాక్టివ్ ప్లేయర్ ఆఫ్టర్ అల్కరాజ్ అండ్ వావర్లంక టు ట్రియంఫ్ ఇన్ హిస్ ఫస్ట్ 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఓకేనా. సో మనం చెప్పాలంటే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అల్కరాజ్ అండ్ వావర్లంక. సో యూ కెన్ కరెక్ట్ ఇట్. సో వీళ్ళిద్దరు పొందినారు. హీఈస్ ద థర్డ్ ప్లేయర్ అన్నట్టు. అండ్ ఫిఫ్త్ మ్యాన్ టు విన్ 3 స్ట్రైట్ హార్డ్ కోర్ట్ మేజర్స్ అండ్ ది ఫస్ట్ సిన్స్ జోకోవిచ్. అండ్ 10 హీ నౌ దీస్ 10 సక్సెసివ్ స్ట్రైట్ సెట్స్ విక్టరీస్ అండి. సో స్ట్రైట్గా ఒక 10 విక్టరీస్ అయితే ఈయన సాధించున్నారు. అండ్ నెంబర్ 1 బికమ్స్ ది ఫస్ట్ ఇటాలియన్ టు లిఫ్ట్ 3 గ్రాండ్ స్లామ్ ట్రోఫీస్. ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇటాలియన్ అండి, ఫస్ట్ ఇటాలియన్ 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుచుకున్నటువంటి ప్లేయర్. సో అలాగే మహిళల సింగిల్స్కి వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత మ్యాడిసన్ కీన్ అండ్ దీంట్లో రన్నర్అప్గా నిలిచింది ఆర్యనా సబాలెంకా. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే కార్డియక్ సర్జన్ హూ పర్ఫార్మ్డ్ ఇండియాస్ ఫస్ట్ కరోనరీ బైపాస్ సర్జరీ పాసెస్ అవే. మన భారతదేశంలో మొట్టమొదటి కరోనరీ బైపాస్ సర్జరీ చేసినటువంటి వ్యక్తి ఈయన. ఓకే. సో ఈయన ఇటీవల మరణించడం జరిగింది. ఇతని పేరు డాక్టర్ కేఎం చెరియన్. సో డాక్టర్ కేఎం చెరియన్. ఓకేనా. సో మన భారతదేశం యొక్క మొట్టమొదటి కరోనరీ బైపాస్ సర్జరీ అండి చేసినటువంటి వ్యక్తి కార్డియక్ సర్జన్ డాక్టర్ కేఎం చెరియన్ ఇటీవల మరణించడం జరిగింది. సో ఇవి జనవరి 26 అండ్ జనవరి 27కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్ది. అండ్ యూ కెన్ డౌన్లోడ్ దీస్ నోట్స్ ఫ్రమ్ ది brainbudgeacademy.com వెబ్సైట్. Thank you very much.